కబురు పెట్టు. లేలావా లే. ఏమైంది? ఈ గాయాలేంటి? ఆగండి, ఔషధం తీసుకొని వస్తా. అంత ఆవేశపడుతున్నావు దేనికి? పెద్దయ్య జింకను వేటాడేటప్పుడు లోడికి కలిగి రాయి తగిలి కింద పడ్డాడు. దానివల్ల జింకను వేటాడలేకపోయాడు. అందుకే ఈ నిరాశ. దానికి అలా అయిపోవడం ఎందుకు? ఈరోజు దుంపలతో సర్దుకుపోదాం. ఈరోజు జింకనే వేటాడలేకపోయాను. రేపు ఉద్యమంలోకి వెళ్ళి ఏం సాధిస్తాం? వాళ్ళ చేతిలో చావడం తప్ప. ప్రపంచంలో ఏది ఎవరు ఒకే ప్రయత్నంలో సాధించలేదు. అలాగని వారు నిరాశ చెందడం లేదు. వారి ప్రయత్నాన్ని వదులుకోలేదు. చాలాసార్లు ప్రయత్నించి వారు సాధించిన ఘనత ఈ రోజుకి ప్రపంచంలో ఎన్నో చరిత్రలను సృష్టించాయి. దీనికి నువ్వు ప్రాణాలు కోల్పోయినట్టు దిగులుగా ఉండడం ఎందుకు? ఈరోజు నీ ప్రయత్నం ఫలించలేదు. రేపు ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. ఎన్నిసార్లు ప్రయత్నించినా మనం సాధించకపోతే? మీకు ఒక కథ చెప్తా వినండి. ఈ ప్రపంచాన్ని అంతం చేయగల శక్తులు ఎన్ని ఉన్నా ఉధృతంగా పొంగేవి మాత్రం రెండే రెండు: నిప్పు, నీరు. నిప్పుకు నీరు తోడైతే ఆ వేడి తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ మన కథలో నిప్పుకు నీరు తోడైతే జరిగే విధ్వంసమే వేరు. ముందు నీరు గురించి చెప్పదు. సరే చెప్తాను. అది 1901 సకినేటిపల్లి గ్రామం. బ్రిటిష్ వారి పరిపాలనలో నిజాములు పాలిస్తున్న వేళ. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉన్నా దాని పరిణామం తర్వాత చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాంటి రోజు అది. ఒక తుఫాను పుట్టిన రోజు అది. గొండు వీరుడు కొమరం భీం పుట్టిన రోజు అది. అప్పటికే ఆ ప్రాంతం మొత్తం నిజాం నవాబుల పాలనలో విలవిలలాడుతుంది. ఈరోజు కానీ కట్టలు కొట్టకపోతే ఇంట్లో ఉంటుందిరా, మనకు అన్నం పెట్టర్రా. నీకేమో కానీ నాకు 3 రోజుల నుంచి అదే అవుతుందిరా. ఈరోజు పక్కా కొట్టేయాలరా గట్టలు. పదరా కట్టలు కొట్టుకుందాం. పద. అరే పైకు ఇక్కడ కట్టలు ఉన్నాయిరా. అరే భీమ్, ఇక్కడేం బాలేవు కానీ నేను చెట్టు ఎక్కుతారా. సరే. పైకు దాకో నిజాంలు వస్తున్నారు. దాకోరా పైకు నిజాంలు వస్తున్నారు.
కోయాలనుకున్నా, ఆఖరికి ఆకులు కోయాలన్నా మా నవాబుల అనుమతి తీసుకోవాలి. మేమెందుకు తీసుకోవాలి అనుమతి? ఇది మా అడవి తల్లి, మేము ఏమైనా చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చి మా మీద పెత్తనం చెల్లిస్తే మేమేం చేయాలి? ఏంద్రా నోర్లేస్తుంది? ఇక్కడ మీరేం చేయాలనుకున్న పనులు కట్టాలి. మేమెందుకు కడతాం పన్ను? మేము కట్టాం. ఇది మా అడవి తల్లి. నా మీదే గొంతు లేపుతావరా? నీకెంత ధైర్యం? ఇలా పెట్టు. ఎంత ధైర్యం రా? ఆ సంఘటన చూసి కొమరం భీం గుండెల్లో ఆ దృశ్యం నాటుకుపోయింది. అప్పుడే మొదటి బీజం పడింది. ఒక కన్నీటి దార పెను తుఫానుగా మారడానికి దారితీసిన సంఘటన అది. అలా భీమ్ జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. వారి కుటుంబ సభ్యులను అవమానించడం, ఊరి మీద పడి దోచుకోవడం, ఇలా చాలా సంఘటనలు భీమ్ మనసును కఠినంగా మార్చాయి. ఎన్నో సంఘటనలతో 22 ఏళ్ళు గడిచాయి. నిజాం ప్రభుత్వం ఒక కొత్త నిబంధన తెచ్చింది. ఎవరి పొలాల్లో వాళ్ళు పని చేసుకోవాలంటే మా ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిందే. లేని ఎడల కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఇలా ప్రతిదానికి పన్నులు బిగించుకుంటూ పోతే మా జీవనం సాగేది ఎలా అయ్యా? మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా మీద కొంచెం దయించండి అయ్యా. మీరేం చేసుకుంటారో చేసుకోండి, మా నిజాం ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సిందే, లేదంటే కఠిన చర్యలు ఉంటాయి. ఈ పొలం మాది, మేము ఎందుకు కట్టాలయ్యా పన్ను? మేము కట్టం. నా కాళ్ళ కింద చెప్పుల్లా బతికే మీరు నన్నే ఎదిరిస్తారా? నా మీద చెయ్యడానికి నీకెంత ధైర్యం రా? అయ్యగారినే కొడతావరా? ఏ జల్ హమారా, ఏ జంగల్ హమారా, ఏ జమీన్ హమారా. నీకెందుకు కట్టాలరా పన్ను? పండించే భూమి మాది, పారించే నీరు మాది, శ్రమదానం చేసేది మేము, దాని ఫలితాన్ని అనుభవించేది మీరా. నీకెందుకు కట్టాలరా పన్ను? కట్టం. ఇప్పుడు వరకు రావణ రాజ్యాన్ని చూపించారు, ఇప్పటి నుంచి రామరాజ్యాన్ని నేను చూపిస్తా. వద్దు భీమ్, వద్దు, గొడవలొద్దు. ఈ తెగింపు ఇప్పటికి మాలో ఆనందాన్ని నింపింది, కానీ తర్వాతకి బాధను మిగులుస్తుంది. పెద్దోళ్ళతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. ఇది నీ ఒక్కడితో పోయేది కాదు, కుటుంబం మొత్తం రోడ్డు మీద లాగినట్టు ఉంటుంది. జాగ్రత్త. ఏమైంది భీమ్? ఏం జరిగింది? ఇంతలా ఎందుకు రగిలిపోతున్నావు? అక్కడ తహసీల్దార్ని భీమ్ కొట్టాడు. ఏమైంది భీమా? ఏమైంది భీమ్? తహసీల్దార్ని ఎందుకు కొట్టావు? చెప్పు భీమా, చెప్పు, ఏమైంది? చెప్పు, ఏం జరిగింది? చెప్పు, నాకు తెలియాలి. అక్కడ తహసీల్దారు పన్ను అడిగినందుకు భీమ్ కొట్టాడు. అసలు ఏమైంది భీమ్? ఏం జరిగింది? ఎందుకు కొట్టావు? చెప్పు భీమా, చెప్పు, ఏమైంది? ప్రతిదానికి పన్ను అడుగుతున్నాడు, అందుకే కొట్టాను. భీమా, ఏంది నువ్వు చేసిన కథ? ఈ సంగతి వాళ్ళకు తెలిస్తే నీ ఒక్కడితో పోదు, మన కుటుంబం, మన గ్రామం మొత్తం తగలబడిపోతుంది. ప్రాణం ఇప్పుడు మాత్రం మనం బతుకున్నామా నాన్న? మన ప్రాణానికి విలువ ఉందా? ఆ బానిసలు ఇంకెన్నాళ్ళు వాళ్ళ కాళ్ళ కింద బతుకుండాలి?
బతకాలిరా బతకాలి, కుక్కలా కాకపోతే గాడిదలాగైనా బతకాలి. కానీ బతికుండాలంటే ఎట్లాగైనా బతికుండాలి కదా భీమ్. మన భూమిని లాక్కున్నారు, ఊరుకున్నాం. మనం అడవి తల్లిని లాక్కున్నారు, సహించాం. మన ఆడవాళ్ళ మీద చేవేశారు, భరించాం. కానీ ఇప్పుడు మనం పండించే పంట మీద కూడా పెత్తనం చలాయించాలని చూస్తే ఊరుకునేదే లేదు. ఈ రావణ రాజ్యాన్ని మన రామరాజ్యంగా మార్చుకోవాలి. రామరాజ్యం అంటే నువ్వు అన్నంత సులువు కాదు. మాటల్లో ఉన్న తెగింపు చేతల్లో ఉండదు. ఇప్పుడు రామరాజ్యం కన్నా నీ ప్రాణాలు నాకు ముఖ్యం. పో, ఎక్కడికైనా దూరంగా నువ్వు ఉన్నావన్న ఆశ నాకు మిగులుతుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నీ ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా పోతాయి. దూరంగా పో. వీడేది లేదు. రామరాజ్యాన్ని స్థాపించేదాకా ఈ గూడేనా నా ప్రాణాన్నైనా. పో, ఈ గూడాన్ని వదిలిపో. నీ ప్రయత్నాన్ని కాదు, రా, తిరిగిరా మరింత బలంగా. వెళ్ళినైనా వెళ్ళు, ఏడైనా ప్రశాంతంగా బతుకు. నీకు బాంచన్ బిడ్డ, పో, ఎక్కడికైనా పోయి బతుకు. అయ్యో భీమా. అలా కొమరం భీమ్ తన తండ్రి మాటకు విలువిచ్చి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అతనిలో ధైర్యం మొదలైంది కానీ తెగించేంత ధైర్యం మొదలు రాలేదు. తర్వాత ఏం జరిగింది పెద్దయ్య? అడవిలో ఏం జరిగింది? మళ్ళీ వచ్చాడా? తొందరపడకు బిడ్డ, రావణ రాజ్యం ధ్వంసం చేయడం అంత సులభం కాదు. దానికి ఇంకాస్త సమయం పడుతుంది. నిప్పన్నా, ఆ నిప్పు చెలరేగిందా? కారుచిచ్చుగా మారిందా? నిప్పు వెలుగునిస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది. దానికి కోపం వస్తే దహించి వేస్తుంది. అది చిన్న ఆకైనా పెద్ద రాజ్యమైనా అగ్నికి వాయువు తోడైనట్లయితే అది కారుచుచ్చుగా మారుతుంది. అలాంటి స్వభావం కలిగిన వాడే రామరాజు కాదు, అల్లూరి సీతారామరాజు. అది 1897 సంవత్సరం విజయనగరం జిల్లా దగ్గరలో ఉన్న పండ్రంగి అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజు జన్మించారు. అప్పటికే ఆ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. వాళ్ళు చెప్పిందే మాట, చేసేదే చట్టం. బ్రిటిష్ వారి పాలనలో అతని కుటుంబం మరియు అతని గ్రామం చాలా బానిసత్వంగా నడిచేది. ఆ గ్రామం పట్ల బ్రిటిష్ వారి వైఖరి చాలా దారుణంగా ఉండేది. రామరాజు చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో అతని చిన్నాన్న వారి కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. వదినమ్మేది రామరాజు? అమ్మా బయటికి పోయింది. నీకేమైంది? నువ్వు అలాగున్నావు. ఏం లేదు చిన్నాన్నగారు. ఏమైంది రాజు, చెప్పు. ఈ రాక్షసుల నుంచి మనకు విముక్తే లేదా నాన్నగారు? మీరు పోలీస్ వారే కదా చిన్నాన్నగారు, మీరు ఆ తెల్లదొరలను ఏమీ చేయలేరా? నేను వాళ్ళ కింద పనిచేసే ఒక పోలీసు ఉద్యోగిని మాత్రమే. వాళ్ళు చెప్పింది చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ రావణ రాజ్యం రామరాజ్యంగా ఎప్పుడు మారుతుంది చిన్నాన్నగారు? నువ్వు ఆవేశపడకు రామా, ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. తెల్ల కుక్కలను చీల్చి చెండాడడానికి ప్రతాపరుద్రుడైన నాయకుడు బయలుదేరాడు. నువ్వు అలా దిగులుగా ఉండకు, నేను అలా బయటికి వెళ్ళి వస్తా. ఆగు, ఇక్కడేవో శబ్దాలు వినిపిస్తున్నాయి సోదరా. నాకెందుకురా, పోదాం పదా. ఒకసారి వెళ్దాం. పరిగెట్టు సోదరా, పరిగెట్టు. సోదరా, అక్కడ చూడు, బ్రిటిష్ దారులు ఎవరినో కట్టేసి ఉంచారే. ఎవరై ఉంటారు సోదరా? పటాపురద్దు, ఎప్పటికైనా నేను ఉద్యమాన్ని విరమించుకో, లేదంటే చంపేస్తాం. తూర్పున ఉదయించే సూర్యునైనా ఆపగలరేమో కానీ ఈ ప్రతాపరుద్రుడి ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏదో ప్రతాపరుద్రుడు అన్న పేరు వినిపిస్తుందిరా. ప్రతాపరుద్రుడు ఎవరో తెలుసారా? స్వతంత్రం కోసం పోరాడే వీరుడని, దొరల్ని పరిగెట్టించి కొట్టాడని మా చిన్నాన్న చెప్పాడురా. ఆయన్ని ఇలా కట్టేయడమేంట్రా? కాపాడదామా మనం?
ఎలారా? ఆగరా, మన దగ్గర బాణాలు ఉన్నాయిగా, ప్రయత్నిద్దాం. జాగ్రత్త, వాళ్ళకు దొరికితే మనల్ని కూడా చంపేస్తా. ఆగబోయ్, నన్ను కూడా భయపెట్టకు. హా, తగిలింది. పోదాం హే ఆగరా, ప్రతాపరుద్రుడి ముఖం చూసిపోదాం. నాకు తెలిస్తే మనల్ని కొడతారా? తెల్ల కుక్క, మీ బతుకులు ఇప్పుడు ఇంతేరా, పిరికి పందెలు. అలా నాలాగా వారి పరిపాలన ఎదిరించిన ప్రతి ఒక్క వీరుణ్ణి వారు బందీలుగా చేసుకునేవారు. అప్పటికే ఆ ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. వాళ్ళు చెప్పిందే మాట, చేసేదే చట్టం. దానితో వారి జీవితం మరింత కష్టంగా సాగడం మొదలైంది. పైగా ప్రతి పని మీద వారు పన్ను విధించడంతో వారి బతుకులు మరింత కష్టంగా సాగాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రామరాజు చిన్నాయన చనిపోవడంతో అతని పోలీసు ఉద్యోగాన్ని రామరాజుకి ఇచ్చారు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? నువ్వు నన్నేం చేయలేవురా. పదరా దొంగనాయాల. ఆపు రామరాజు, ఎందుకు కొడుతున్నావు? దొంగతనం చేశాడు సార్. వాడు మనవాడే, లీవ్ హిమ్. కానీ సార్, వీడు ప్రజల సొమ్మును చాలా దోచుకున్నాడు. ప్రజలు వీడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పర్వాలేదు రామరాజు, వాడు దోచుకునే దాంట్లో సగం మన ఖజానాకే చేరుతుంది. లీవ్ హిమ్. కుదరదు సార్, వీడు చేసిన తప్పులకి వీడికి శిక్ష పడాల్సిందే, వీడు అనుభవించాల్సిందే. ఇది మహాప్రభుత్వం. వి షుడ్ లీవ్ హిమ్. చెప్పా కదరా, నువ్వు నన్నేం చేయలేవని. దండాలయ్యా. రామరాజు బ్రిటిష్ ద్వారా మా చెల్లిని మానభంగం చేస్తున్నాడు. కదా Five minutes now, Raju. 5 minutes. Open the door. బయటికి రా. Open the door. Wait for 5 minutes, you Indian fool. Fuck off from here, you fool. Otherwise, I kill this girl.
ఎక్కడికి రామరాజు? నేను వెళ్ళిపోతున్నాను. మీ ఉద్యోగం వద్దు, మీ పాలన వద్దు. ఇక్కడ నువ్వు వెళ్ళిపోతే నీ పని ఎవరు చేస్తారు? నువ్వు మా కాళ్ళ కింద బతికే కుక్కవే. ఇండియన్ డాగ్. తేల్చుకుందాం. తెల్ల కుక్క. మా అధికారులతో చెప్పిన సంగతి తెలుసా రామరాజు? ఆ విషయంతో పాటు ఈ విషయం కూడా చెప్పు. మీ రావణ రాజ్యాన్ని తగలబెట్టడానికి రాముడు వస్తున్నాడు. పేరు గుర్తుపెట్టుకో, రామరాజు, అల్లూరి రామరాజు. బ్రిటిష్ దొరల మీద ఉన్న కోపంతో వారి అరాచకాలను సహించలేక రామరాజు తన పోలీసు ఉద్యోగాన్ని వదిలి అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైంది తాత? ఆ రావణ రాజ్యాన్ని కూల్చడానికి అటు నుంచి నీరు, ఇటు నుంచి నిప్పు బయలుదేరాయి. ఆ రెండు ఢీ కొట్టడానికి కొంత సమయం పడుతుంది. ఎంత ధైర్యంలో
మిత్రమా ఆగు మిత్రమా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. ఎవరు మిత్రమా నువ్వు? మన్యం బిడ్డను. మరి నీవు? భీమ్, కొమరం భీమ్. ఏడు నుండి? ఇక్కడికి చేరువలోనే మిత్రమా. మరి నీవు? ఇక్కడే చెరువులోనే. ఆ తర్వాత ఏమైంది తాత? ఒక లోహాన్ని మలచాలంటే నిప్పు కావాలి, ఆ సెగను చల్లార్చాలంటే నీరు కావాలి. అప్పుడే అది ప్రాణాంతక ఆయుధంగా మారుతుంది. హాయ్ బామ్మది, ఎట్లున్నావు? మంచిగా నువ్వు ఎట్లున్నావు? సబ్స్క్రైబ్ కూడా చేసినా మామా. నేను లైక్ గిటా కొట్టినా మామా. నేను షేర్ కూడా చేసినా మామా. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ప్లీజ్ డు వాచ్, షేర్ అండ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు బావ బామర్ది. ప్లీజ్ స్టే ట్యూన్ టు అడగాలంటే ఏదోలా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంటే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బావ బామర్ది.